హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము మళ్ళీ మా ఊరికైతే పోయినాము. ఎందుకోసం అంటే మా అత్తమ్మ మా ఇంట్లో పైన ఉంటుంది కదా, పైనకు వాటర్ ఎక్కాలంటే మోటార్ కావాలి. ఆ మోటార్ అయితే ఖరాబ్ అయిన ఉండే, అందుకోసం అని ఇడికి తెచ్చేసి మంచిగా వేయించుకొని మళ్ళీ అక్కడికైతే తీసుకొని పోయినాము. అది ఈరోజు ఫిట్ చేయడానికి అయితే పోయినాము, బావని నేను ఇద్దరం కలిసి. పైన ట్యాంక్ ఉంది కానీ అందులోకి ఎక్కిద్దామంటే హెయిర్ పైప్ అయితే కోతులన్నీ తీసేస్తాయి కాబట్టి ఒక డ్రమ్ము పెట్టేసి అక్కడనే వాటర్ పడుతున్నాము. మళ్ళీ మా ఇంటి పక్క అత్తది కూడా ఒక ట్యాంక్ ఉంది, అందరూ కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు చూపించింది, మాదేమో నేను చూపించలేదు, మా ఇంటి పైన ఉంటుంది. ఇవన్నీ పనులు చేస్తుంటే మా చిన్నోడు డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి మా అత్తమ్మ ఫోన్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి పోయినాము. మోటార్ అయితే కింద ఫిట్ చేసినాము, ఆ వీడియో అయితే తీయలేదు, ఇక పైన అది చేసేటప్పుడు మాత్రమే తీసినాము. అవుతుంది నీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుదామని వచ్చిన వీడికి పెట్టు మూత పెట్టుకోదాం, ఇంటి పోతాం. మమ్మీ బండి పడుతుంది మళ్ళా దా. దెబ్బ తాకిందా? వద్దు వద్దు వద్దు, మమ్మీ ఏం చేస్తుంది చూద్దాం దా. మావాడు ఏంటి చేస్తారు, గీడున్నాడు. ఇక ఈ దుకాణం పెట్టింది ఇక్కడికి వచ్చినాక. జూమ్మా ఇట్లా ఇట్లా అటపో 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 మమ్మీ దగ్గర రేకు 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 కొట్టుకుపోతుంది. ఇట్లా పని చూసారు కదా, మేము వచ్చిన పని ఇది. ఇప్పుడు రెండు పనుల కోసం వచ్చామన్నట్టు ఒకటేసారిగా సండే కలిసి వచ్చింది. అలా మొత్తం ఈయనే కారం ఉప్పు చల్లుకొని తింటట్టుంది, కాలిపోతుంది మొత్తం. నేను వస్తే నాకే తలిగిది అంత పని అని నేను దొరికొచ్చాను. అప్పట్లో కట్టించుకున్న బాత్రూమ్ ఈడున్నప్పుడు, ఈడ ఇది ఇంటి ఖాళీ ప్లేస్. అప్పుడు వంటలు చేసినాం కదా కొన్ని ఏళ్ళ కింద, ఈయనే కలుస్తుంది అంతా గడ్డి మంచిది. జామ చెట్టు అటు ఉన్నది కానీ ఎండిపోవచ్చు అవి. నా పని చేస్తుంది తర్వాత టైం అంతా 12 అవుతుంది. అమ్మయ్య, మేమైతే ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్. వచ్చాకైతే టైం 1:30 అవుతుంది. పొద్దున దోశ వెళ్ళిపోయినాము, అంత ఆగమాగం అయిపోతుంది ఎండలకు రాగానే. ఇక నేను ఏం కాదు, ఒక చేతులు కలుపుకుంది అంతే, మొహం ఏది కలుపుకోలేదు. ఎందుకంటే టైం మస్తు అయింది కదా, వంట వేసినాక ఇక స్నానం చేసి అన్నం తిందామని చెప్పేసి. ఇదైతే మొత్తం కొట్టించుకొచ్చిన బాగా కలిపి ఆడనే చూపించాలి కదా. వచ్చినాక కారం ఉప్పు నూనె పసుపు కలిపి పెట్టిన, ఇది దానికోసం అయితే పోజ్ చేస్తున్నా. ఉల్లిగడ్డలు హోల్గరం మసాలా వేసిన, కొంచెం మంచి మగ్గిని. ఇదేమో కొంచెం బ్రెయిన్ పెట్టిన సైడ్కు, ఇదేమో అది తింటే మంచిగా ఉంటుంది కదా, చేసుకుంటే కష్టం. బయట కొనుక్కుందామంటే ఇంత కొంచెం వస్తుంది, బయట ఏమైనా ఉంటే నేను అప్పటి మందమే. ఇంట్లో వేసుకొని తింటే కొంచెం కష్టమైతే కానీ ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, కొంచెం ఎక్కువ తినగలుగుతాం మనం ఏదైనా సరే. ఇది మాకు ములుగుతలకి ఇస్తారు, కేజీలకి ఇరు. కానీ మా సైడ్ ఇది తలకాయ, ఇది 500. ఇది ఎంత 500? 500 మేమే కాపుకున్నాం, చూస్తారు కదా. బియ్యం కూడా అడిగి పెట్టేసిన తర్వాత బ్రెయిన్ ఫ్రై చేయడానికి ఇటు పెట్టేసిన. ఉడకబెట్టి కూడా తెచ్చుకొని ఇప్పుడు అంత ఓపిక లేదు, నేను డైరెక్ట్ అందులో చేస్తా. కొంచెం ఉడకబెడితే బాగుంటుంది కానీ ఇప్పుడు ఏం పడుతుందన్న కొంచెం గ్రేవీ కోసం ఏంటంటే కాజు చేస్తున్నా. తర్వాత ఒక 2-3 టమాటాలు, ఇది కొబ్బరి గీడి పొడి కొంచెం వేయించి ఇలా పోసి 3 మిక్సీ కట్టి వస్తా. టేస్ట్ మంచిగా ఉంటే గ్రేవీ కూడా చిక్క వస్తుంది. కూర అయితే లేచి కలిపిన, కొంచెం మగ్గుతుంది. చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికిస్తా. ఇక గ్రేవీ రెడీ అవుతుంది. ఇది ఇట్లుంటే బ్రెయిన్ ఇందులో వేసిన. ఇప్పుడు దీన్ని ముక్కలు తీయాలి. ఇక
వేయంగానే ముక్కలు ముక్కలు వేసి ఇట్లా కాదు, ఇట్లా జలుగులు జలుగురు అయిపోతుంది. వేసినాక ఒక 3-4 నిమిషాలు 5 నిమిషాలు అయినా పెట్టి మూత చూపించలేదు. ఇప్పుడు చేస్తే ముక్కలు ముక్కలు అవుతుంది కదా. ఇటేమో వేడి నీళ్ళు పెట్టిన ఇట్లా పోయడానికి. ఇది ఫ్రెండ్స్ ఇక వంట అయినాక చూపిస్తాను లాస్ట్ ఫైనల్గా. ఇక అన్ని మసాలాలు బట్టి పెట్టుకున్నా, వేస్తా యాడ్ చేస్తా అంతే. ఇక అన్నం అయిందా? ఇటు అన్నం అయింది, దమ్ముకోవాలి. ఇటైతే అయింది, ఉడికేట్నా దానికల్లి. కానీ మరి ఉడికిందా లేదా టేస్ట్ చేయాలి. కూర ఎద్దిస్తుంది, బొక్క దిస్తుందా? ఎద్దిస్తా తింటావా? ఓకేలే. వేడిగా ఉంది చూసుకుంటాను. కడుక్కొని తింటుండు. చిక్కి 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 కూర అయితే ఉడికింది కదా. ఇట్లా కొంచెం ఏంటిది గరం మసాలా ఇప్పుడు పెడితే నిలబడి నానా వాడు ఏం పని చేసుకొని 11 టీకే పెడతా పెట్టి ఒక 2 నిమిషాలు. ఒకసేపు పెడతా. ఇక అన్నం అయితే దమ్కి అవుతుంది. బ్రెయిన్ ఫ్రై అయితే అయిపోయింది. అమ్మయ్య ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. అన్నం వండిన, అన్నం ఉత్తి దమ్ము పడ్డది, బంద్ చేస్తున్నా. పెద్ద ఒకసారి కర్రీ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇక పెట్టట్లయినా అని చెప్పేసి వచ్చినాక చూపిస్తా. టైం ఎంత తెలుసా ఇప్పుడు? 2:30, 2:30. ఈ టైం ప్రకారం అయితే 2:15, 3 అవుతుంది కదా. అన్నం తినలేదు నేను స్నానం చేసేస్తాను. నేనైతే వచ్చినాక కాల్దాం. ఇవి వచ్చి మంచి రిలాక్స్ చూసింది మా ఆయన. ఇది ఆయన అయితే రిలాక్స్ చూసింది అంతగా. అబ్బా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. మేము పొద్దున ఎప్పుడు 9:15, 9:00 తినేసి, అంటే దోశ ఇన్నో పోసుకొని తినేసిపోయినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు టైం 3 అవుతుంది. ఇప్పటి వరకు అసలు ఏం తినలేదు. నీళ్ళు తాగకుండా పోయినాము, నీళ్ళు తాగకుండా వచ్చేసినాము. ఇక చాకలు అయితే ఇప్పుడు తినాలి. ఇక వంట అయితే పెంచుడ్రి. అప్పుడు కొంచెం పల్చగా ఉండదు, కొంచెం చల్లనాక చిక్క అవుతుంది. ఇక అన్నం పల్లెరన్నం వేడి ఉంది. తర్వాత మూతలు పెట్టేసారి బ్రెయిన్ ఫ్రై. ఇక మేమైతే తింటాం ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. పట్టేస్తాం ఏదైనా తలకాయ కూర ఆవలింది అని చెప్పేసి ఫస్ట్ టైం తీయలేదు. మంచిగా చెప్పు కన్నా అంటాం కన్నా